ఉండడం వల్ల వాళ్ళకి ఆహార సంఖ్యలో పోతున్నారు. సో మనం ఆ తప్పులు చేస్తూ నేరగానే మాట్లాడి సరైన పద్ధతిగా ఓన్లీ రసాయన ఎరువులే కాకుండా సేంద్రియ ఎరువులను వాడాలా. సో సేంద్రియ ఎరువులు అనగానే పశువుల ఎరువులు గురించి చెప్పగానే లోపల ఉన్న పోషకాలు కూడా అది బయటకు తీసుకొస్తుంది. మన పైరు ఓన్లీ 20 సెంటీమీటర్ల వరకు మాత్రమే పెరుగుతాయి వాటి వేడి. కానీ పచ్చిగొడ్డ ఎరువులు 45-50 సెంటీమీటర్ల లోపల నుంచి పోషకాలను బయటకు తీసుకొచ్చి ఆ కొయ్యకాల లోపల 40 కిలోల యూరియాకు సంబంధించిన పోషకాలు ఉంటాయి, 30 కిలోల సూపర్కి సంబంధించిన పోషకాలు ఉంటాయి, అదే 35 కిలోల పొటాష్కి సంబంధించిన. ఒకవేళ మన స్టేట్లో సర్ప్లస్ అయితే బయటికి పోయేటట్టు ఉండాలి. ఇలా అన్ని రకాలుగా ఆలోచించి ప్రభుత్వము పౌర సరఫరాల శాఖ అంటే మిల్లర్ కొట్టాడు ఇతనికి బాగుంటాయి. ఒకవేళ మనకి ఎక్కువైతే ఎక్స్పోర్ట్ కూడా చేయలేదు. అలా చేసినటువంటి వరి రకాలు BPT 5204, జై శ్రీరామ్, HMP, RNR చాలా మంది ప్రతి ఊళ్ళో అంటున్నారు. కాబట్టి కొంచెం పళ్ళ తోటల వైపు కానీ కూరగాయల సాగుపై కానీ తర్వాత ఈ పందిరి కూరగాయలు అంటే మనం కీర కాకర సోర ఇలాంటి దానికి కూడా మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మీకు ఎంకరేజ్ చేస్తున్నాము. ఫార్మర్స్ సబ్సిడీస్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ హార్టికల్చర్ మిషన్ ద్వారా గత సంవత్సరం మనం 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులకు మనము సబ్సిడీ రూపాయన ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతు సోదరులకు తెలియపరుచున్నామంటే ఎవరైనా జన్మనిచ్చి భూమి మీద పడేస్తే మంచి ఆరోగ్యంతో ఈ భూమి మీద పడ్డాం. కానీ మనం తినే దినుసులు, పండించే పంటలు, వాటి వలన మన కుడి చేతితో లేని రోగాలన్నీ కడుపులో పంపించుకుంటున్నాం. ఆ రోగాలన్నీ మనమే తెచ్చుకుంటున్నాం. శరీరానికి కష్టం తగ్గి, కష్టం లేక, బాడీలో చెమట వెళ్ళగా ఈ అడ్డమైన ఫుడ్తో మనకు రోగాలు వస్తున్నాయి. కనుక దయచేసి మీ రైతన్నలకు నేను 2 చేతులెత్తి నమస్కరించి కోరేదంటే, మీకు తెలియదని కాదు, మీరు చాలా అనుభవజ్ఞులు. యూరియా తగ్గించండి. పండించని రాష్ట్రంలో ఏర్పాటు చేశాడు. ఈ దేశంలో 2 కమిషన్స్ ఉన్నాయి. ఒక రైతు కమిషన్ పంజాబ్లో ఉంది, 2వ రైతు కమిషన్ మన తెలంగాణ ప్రాంతంలో ఉంది. రైతు కమిషన్ని ఆషామాషి తీసుకోకూడదు అనేసి ఈ సీడ్స్ కంపెనీ కానీ యూరియా షాప్లా కానీ వారందరూ కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను అనుకోండి, తెలియజేస్తున్నాను అనుకోండి, లేదా 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను అనుకోండి. ఎందుకు అనంటే రైతన్న క్షేమంగా ఉంటేనే మనందరం క్షేమంగా ఉంటాం. రైతన్న చక్కని పంట పండించి మనకు తిండి పెట్టేది ఆయన పండించిన ఆ వడ్లు ఆ బియ్యంతోనే ఉదయాన్నే తిని బయటకు ఎత్తా ఉన్నాం. కనుక దయచేసి రైతన్నలను కష్టపెట్టద్దని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా గద్వాల్లో కూడా బొమ్మ పెట్టిండ్రు. ఇతర ఎవరి పేరు ఇస్తారు? భారత ప్రభుత్వం స్కీమ్ ఇచ్చింది, అబ్జర్వ్ చేసుకుని మట్టి పర్సెంట్ ఇవ్వమంది. రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ సబ్సిడీస్ ఆ సబ్సిడీస్ కూడా చెప్తాను. దయచేసి అది పద్ధతి కాదు. నేను ఒక బ్రదర్గా మీకు అడ్వైజ్ చేసుకున్న పాల్గొనని కోరుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి రేవంత్ రెడ్డి గారు స్వయంగా రైతు కొండారెడ్డిపల్లిని స్వయంగా వారి ఇంటికి కూడా వెళ్ళాము. చాలా రైతులని పోగు చేసి ఆ ప్రాంతాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దుతున్నారంటే అదే ఆలోచనతో మరి రాష్ట్రంలోని రైతులందరిగా బాగుండాలనే భావన. అధికారంలోకి రాకముందు కూడా ఎక్కడ మాట్లాడినా రైతుల గురించే మాట్లాడాడు, రైతుల గురించే. దయచేసి ప్లీజ్ బ్రదర్, ప్లీజ్ మీరు మాట్లాడుకుంటే బెటర్ ప్లీజ్. రైతుల గురించి ఏం చేయాలన్నా ఆగుతా పడుతూ ఈరోజు మీకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి, డబ్బులు లేవు, కష్టాల్లో ఉంది. అయినా రైతన్నలకు ఏ విధమైతే వాగ్దానం చేసి చిన్న అగిప్పులతో కాలబెట్టేస్తున్నాం. సో వాటిని ఖచ్చితంగా కలియ దున్నుకోవాలి మనం. సో కలియ దున్నుకోవాలి అంటే మళ్ళీ ఒక డౌట్ వస్తుంది రైతు సోదరులకు. సార్ మేము పంట హార్వెస్టింగ్ తర్వాత రోటావేటర్ పెడుతున్నాం, రోటావేటర్ కొట్టగానే రోటావేటర్ మొత్తం చుట్టుకపోతుందని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంవత్సరం నేచురల్గా ల్యాండ్ చేసింది. దాంట్లో నేను డిస్ట్రిక్ట్ ట్రైనర్గా నాకు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. నేను చెప్పే రైతు సోదరులు చెప్పేది ఏంటంటే మన ఉత్పత్తులు మనకు
షాల్ కప్పుతూ ఒక బొకేని అందజేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఆత్మ యాక్టివిటీస్ అన్ని కూడా మన డివిజన్లో చక్కగా ముందుకు తీసుకెళ్తారు.